Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the Bajaj Pulsar 150 2026 updated variant. మీలో చాలా మంది వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ మీకోసం అయితే వీడియో తీసుకొచ్చేసాను. ప్రజెంట్ నేనైతే వివిసి బజాజ్లో ఉన్నాను. ఎవరైతే నియర్ బై బోయన్పల్లి కానీ థర్డ్ బండ్ కానీ ఈ వీడియో చూస్తున్నట్టయితే వివిసి బజాజ్ వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో. ఫైనల్లీ టుడే వీ హ్యావ్ ది 2026 బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్. దీంట్లో కొత్తగా అప్డేట్స్ ఏం చేస్తారో చెప్పే ముందు దీని ఒక ప్రైస్ గురించి మాట్లాడితే మనకి 6,000 నుంచి 8,000 మధ్యలో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ ఎగ్జాక్ట్ ఆనర్ ప్రైసెస్ తెలుసుకోవాలనుకుంటే వివిసి బజాజ్ వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. సో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే దీంట్లో రీసెంట్గా మనకి 220Fలో ఏదైతే గ్రాఫిక్స్ ఉంది కదా, సేమ్ గ్రాఫిక్స్ అనేది దీంట్లో ఉంది. అండ్ దీంట్లో బ్లూ కలర్ కూడా ఉంది. అండ్ ఈ గ్రాఫిక్స్ అనేది ముందుతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ చేశారు. ముందు ఏంటంటే ఇక్కడ మనకి 150 అని చెప్పేసి వచ్చేది, అది మనకు రిమూవ్ చేశారు. అండ్ ఈ గ్రాఫిక్స్ అనేది చూడడానికి పర్సనల్లీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే పైన మనకి 2 DRLs ఉన్నాయి. అండ్ టోటల్గా మనకి న్యూ ఎల్ఈడి హెడ్లైట్. ఇది చాలా మందికి నచ్చలేదు అండ్ కొందరికి నచ్చింది. చాలా మందికి ఏంటంటే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి నాకు పర్సనల్గా ఫ్రెండ్ నుంచి చూడడానికి లైక్ P150 అండ్ SP125 అయితే కనిపిస్తుంది. సో డిజైన్ పరంగా బాగుంది. ముందు ఏంటంటే మనకు దీంట్లో హాలోజన్ హెడ్లైట్ ఉండేది కదా, దాంతో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ దీని యొక్క విజిబిలిటీ అనేది చాలా బెటర్ అయింది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఇది చిన్న క్రోమ్ అనేది ఇచ్చారు, మన క్రోమ్ ఎలిమెంట్ అనేది. అండ్ DRLs అయితే పైన ఉన్నాయి. ఇంకొక అప్డేట్ గురించి మాట్లాడితే దీంట్లో ఇంతకుముందు మనకి బల్బ్ ఇండికేటర్స్ ఉండేవి, ఇప్పుడు దీంట్లో ఎల్ఈడి ఇండికేటర్స్కి అయితే అప్డేట్ చేశారు. అండ్ అరౌండ్ 31mm మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫేక్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది ఉంది. అండ్ ఫ్రంట్లో ఏంటంటే 260mm డిస్క్ బ్రేక్ ఉంది, నాన్ పెట్రోల్ డిస్క్ బ్రేక్ విత్ సింగిల్ ఛానల్ ABS. అండ్ యూరోగ్రిప్ టైర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ ఏంటంటే మనకి 90 సెక్షన్ టైర్ వస్తుంది అనుకుంటా. సో నాట్ 90, 80/100 సెక్షన్ 17" వీల్ ఉంది. సో 90 సెక్షన్ ఇవ్వాల్సింది. టైర్స్ అనేది కొద్దిగా స్లిమ్ ఉన్నాయి. అండ్ దీనికి రీజన్ ఏంటంటే మనకి మైలేజ్ అనేది కొద్దిగా బెటర్ రావడానికి టైర్స్ అనేది చాలా స్లిమ్గా యూజ్ చేస్తారు. అండ్ కమింగ్ టు మెయిన్ ఇంజన్, ఇప్పటికి కూడా దీంట్లో కిక్ స్టార్ట్ అనేది రిమూవ్ చేయలేదు, కిక్ స్టార్ట్ అనేది వస్తుంది. అండ్ DTS అనేది లేదు, రిమూవ్ చేశారు. అండ్ ఇది ఇంజన్ గురించి మాట్లాడితే మనకి 150cc అండ్ టెక్నికల్గా మాట్లాడుకుంటే 149.5cc అనమాట. 2 వాల్వ్ ఇది ఎయిర్ కూల్డ్ ఇంజన్. అండ్ పవర్ గురించి మాట్లాడితే అరౌండ్ 14 PS పవర్ వస్తుంది, అలాగే 13.4 Nm టార్క్ వస్తుంది. అండ్ ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ ఇంజన్ అనమాట ఇది. అండ్ అరౌండ్ 165mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి న్యూ గ్రాఫిక్స్ అనేది యాడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ ఉన్నాయి, నైట్రాక్స్ ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ అనమాట. అప్ టు మనం 5 స్టెప్ వరకు అయితే ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది ఇచ్చారు, చూడడానికి చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ అయితే సేమ్ అదే ఉంది. రియర్లో చూసుకుంటే ఇక్కడ RLP సెన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, సేఫ్టీ పరంగా చాలా బెటర్గా యూజ్ అవుతుంది. మీరు స్పీడ్గా వెళ్ళి సడన్గా ఫ్రంట్ బ్రేక్ అనేది ఎంత హార్డ్గా ప్రెస్ చేసినా కానీ రియర్ వీల్ అనేది లిఫ్ట్ ఆఫ్ అయితే అవ్వదు. అండ్ రియర్లో కూడా యూరోగ్రిప్ టైర్స్ ఉన్నాయి. అండ్ రియర్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే అప్గ్రేడ్ అయితే నాకు చేయలేదు అనుకుంటా. సో ఇక్కడ చూసుకుంటే 100/90 సెక్షన్ టైర్ అయితే ఉంది, 110 సెక్షన్ అయితే లేదు, 100 సెక్షన్ టైర్ ఉంది రియర్లో. అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్. అండ్ ఇక్కడ న్యూ గ్రాఫిక్స్ విత్ 150 స్టిక్కరింగ్ అయితే ఉంది. అండ్ టైల్ లైట్ అయితే మనకి LED ఐకానిక్ టైల్ లైట్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే స్ప్లిట్ సీట్ అన్నమాట. ఇటు మనకి స్పోర్టీ నేచర్తో పాటు దీంట్లో ఫ్యామిలీ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫ్యామిలీ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అన్నమాట 150cc ఇది. అండ్ ఇక్కడ ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది కాబట్టి మీకు చైన్ లూబింగ్కి ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. ఎవ్రీ 500 kilometers చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీమేల్ కోసం ఫీమేల్ ఫుట్ రెస్ట్తో పాటు ఫీమేల్ శారీ గార్డ్ అనేది కూడా ఇచ్చారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యామిలీ బైక్ అన్నమాట. మనకి పర్ఫార్మెన్స్తో పాటు ఫ్యామిలీ కంఫర్ట్ కూడా దీంట్లో చాలా బాగుంటుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, 1 డౌన్ అండ్ 4 అప్. అండ్ టో అండ్ వీల్ షిఫ్టర్ ఉంది కాబట్టి మనకు ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది, సెంటర్ స్టాండ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంజన్ గురించి ఆల్రెడీ చెప్పేసాను, దిస్ ఈజ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్. అండ్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే దిస్ ఈజ్ 15 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. మీకు మైలేజ్ అనేది ఒక 45 to 50 km అయితే ఈజీగా వస్తుంది. మైలేజ్ అనేది మెయిన్గా ఏంటంటే మీ రైడింగ్ కండిషన్స్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ మైలేజ్ వస్తుంది. అండ్ E20 ఫ్లెక్స్ వీల్కి సపోర్ట్ చేస్తుంది, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. E20 ఫ్లెక్స్ వీల్ మీరు దీంట్లో యూజ్ చేసినా కూడా. అండ్ అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ అయితే ఏం లేదు, మల్టీవెట్ క్లచ్ ఉంది. స్విచెస్లో మనకి ఎటువంటి అప్డేట్ అనేది లేదు, సేమ్ స్విచెస్ ఉన్నాయి. అండ్ దీంట్లో బ్యాక్ లైట్ అనేది కూడా ఉంది. నెక్స్ట్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ వస్తున్నాయి. అండ్ మీటర్ గురించి మాట్లాడితే దీంట్లో 2 మీటర్స్ ఉంటాయి. ఇది మనకి సెమీ అనలాగ్ ఉంది. అండ్ టోటల్గా మనకి డిజిటల్ మీటర్ కూడా వస్తుంది. ఇక్కడ చూసుకుంటే RPM మీటర్ ఉంది. అండ్ ఇక్కడ RPM లిమిట్ లైట్ అనేది ఇక్కడ వస్తుంది, మాల్ ఫంక్షన్ లైట్ కానీ. అండ్ ఇక్కడ సైడ్ స్టాండ్ పైన లో బ్యాటరీ వస్తుంది. ఇన్స్టాంట్ ఫ్యూల్ ఎకనామీ ఉంది, ఓడో ఉంది. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ కూడా ఉంది, ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి బటన్ ఉంది కదా, ఈ బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ 2 అండ్ ఇన్స్టాంట్ ఫ్యూల్ ఎకనామీ. నెక్స్ట్ ఇక్కడ ఓడో అండ్ ఇక్కడ డిస్టెన్స్ టు ఎంటీ.
అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక్కడ మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. లైక్ ఏబిఎస్ కానీ, ఐబీమ్ కానీ, న్యూట్రల్ లైట్ అండ్ ఇండికేటర్ లైట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఫైనల్గా ఇవైతే బజాజ్ పల్సర్ 150 2026 వేరియంట్లో మనకి చేసిన అప్డేట్స్ అన్నమాట. అండ్ హెడ్లైట్ అనేది ఎల్ఈడీకి ఇచ్చారు కాబట్టి ముందుతో కంపేర్ చేసుకుంటే హెడ్లైట్ విజిబిలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ చాలామంది ఏంటంటే హెడ్లైట్ పైన కొద్దిగా నెగిటివిటీ అనేది ఉంది. బట్ పర్సనల్లీ చూడడానికి బాగానే ఉంది. బట్ అంత ఎక్స్పెక్టేషన్స్లో అయితే రీచ్ అయితే అవ్వలేదు. బట్ ముందుతో కంపేర్ చేసుకుంటే హెడ్లైట్ విజిబిలిటీ అనేది చాలా బెటర్ ఉంది. ఎందుకంటే ముందు హాలోజన్ ఉండేది, ఇప్పుడు ఎల్ఈడీకి అప్డేట్ చేశారు. అండ్ మేజర్గా అప్డేట్ చూస్తున్నట్టయితే దీంట్లో మనకి న్యూ గ్రాఫిక్స్తో పాటు ఎల్ఈడీ ఇండికేటర్స్, అలాగే ఎల్ఈడీ హెడ్లైట్ అనేది అప్డేట్ అయింది. మిగతా అన్ని కూడా సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాను. అంటే దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.